ఇప్పుడే ఎడ్లపల్లి మోహన్ రావు గారని వచ్చారు. నేను పుస్తకాల గురించి ఒక సమగ్ర వివరణతో కొన్ని టాక్స్ చేసి ఉన్నా. అంటే మతము నీడబడని, సాంప్రదాయము నీడబడని, గురువు నీడబడని, మంత్రము నీడబడని, తర్వాత దేశము, కాలము, కులము ఇట్లాంటివి ఏ నీడలు పడని పుస్తకాలు రావడం చాలా అరుదు. అదే నిజమైన పుస్తకం. మిగతావన్నీ జస్ట్ పుస్తక మస్తిష్కాలు అంతే అవన్నీ. సో ఇప్పుడు ఈ పుస్తకం నా దృష్టి చదివిన ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న సేపులో తిరిగేసిన, ఇందులో ఉన్న ప్రతి మాట 100% ట్రూత్. ఇది కులాలకు మతాలకు అతీతం. సో ప్రతి ఒక్కరు చదవాలి పుస్తకాన్ని. సో ఇందులో పెట్టిన టైటిలే కన్వేస్ ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత తెలుసా తెలియదా ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, నేను అన్నది తెలుసుకున్నవాడు, నాది అన్నది తెలుసుకున్నవాడు, ఆ రెండింటి మధ్యన వ్యత్యాసాన్ని స్పష్టంగా బైఫర్కేట్ చేయగలిగినవాడు అటు ప్రపంచంలోనూ అటు ప్రకృతిలోనూ అంటే మూలంలోనూ చాలా అద్భుతంగా జీవిస్తాడు ప్రశాంతంగా. ఇందులో చాలా అద్భుతమైన స్టేట్మెంట్స్ కోట్ చేశారు ఆయన. సో ఈ కాంటెక్స్ట్ గురించి స్పాంటినియస్గా మీరు చెప్పండి. సిద్ధంగా గో హెడ్ సార్. కాంటెంట్స్ అంటారా అంటే మెయిన్గా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న కాంటెక్స్ట్ ఏమిటంటే, ఈ నేను అన్నది నేను ఒక విధంగా నిర్వచించిన, అది నా అనుభవంలో నుంచి. అంటే ప్రకృతి పరంగా ఉన్న నేను అనేది సమస్తమని, ప్రపంచం పరంగా ఉన్న నేను నేనే అని. తద్వారా నాది వస్తుంది, నా వచ్చింది, నేను వచ్చింది, నాదే అని వచ్చింది. కానీ ప్రకృతి పరంగా ఎవరన్నా నేనును వాడితే, రమణ మహర్షి కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, వ్యక్తి ప్రాధాన్యత ఉండదు, సమస్తం అన్న ఒక భావన ఉంటుంది. అక్కడ పూనిక ఉండదు, లేకపోతే ఇన్స్పిరేషన్ ఉండదు, మోటివేషన్ ఉండదు, డెడికేషన్, అది ఉన్నదేదో అదే ఉన్నది. సో ప్రకృతి పరంగా నేను అన్నది ఉంది అని అంతే. ఇంకా దానికి శశబిషలు ఏమీ లేవు, దానికి ఏమీ లేవు, అది ఉంది అంతే. నీతో సంబంధం లేకుండా అది ఉంది. సో అది నేను చేసిన వ్యాఖ్య. ఇప్పుడు మీరు చదివిన తర్వాత మన ఇద్దరం ఒకటే విషయాన్ని చెప్తున్నట్టు నాకు అనిపించింది. భాషలో తేడా ఉంది, ఇంకా ఆశ్చర్యం, భాషలో కూడా సారూప్యతుంది, ఆశ్చర్యం. అది కొంచెం కలిస్తే ఇంకొంచెం బెటర్గా ఇంకా బాగా అర్థం చేసుకుంటాము. అయితే ఒక్క మాట ముందు చెప్దాం అనుకుంటున్నా. నార్మల్గా ఏంటంటే చాలా చోట్ల పెద్దవాళ్ళు కానీ కొంచెం వాళ్ళు అహం ఉండకూడదు అనే మాట మాట్లాడుతున్నారు. అహం ఉండకూడదు అనేది చాలా తప్పు. ఉన్నది ఉండేది అహం. అహం అంటే నేను. ఉండకూడనిది అహంకారం, అహంభావం. అహంకారం, అహంభావాలు వేరు, అహం వేరు. అయితే మీరు అంటే నేను ఒకసారి అడ్డొస్తున్నా ఈ విషయం గురించి కాదు. ఎవరన్నా గుర్తు చేయండి, టాక్ ఎండింగ్లో ఒక చిన్న పద్యం చదివింది. ఇది ఎందుకన్నారో అది నేను జస్ట్ కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు సార్ అన్న మాట వెరీ ప్రొఫౌండ్. అహం అనేది ఉంది, ఉన్నది ఉండేదే అహం. అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకో. అదే లేదంటే ఇంకేది లేదు, ఏది లేదు. సరే, అది నార్మల్. తొలగించాల్సింది అహంకారం. ఇందాక మీరు వాళ్ళని అడ్రస్ చేయండి, మైత్రి. ఇందాక మీరు ఇటు కూర్చుంటే అమ్మాయిని నువ్వు ఆడా మగా అని అడిగాను. నువ్వు ఆడా మగా అని అడిగితే నేనేమన్నా నువ్వెవరు ఆడా మగా అని అడిగాను. అడిగినప్పుడు ఇమీడియట్గా నేను ఆడే కదా, నేను మగే కదా అని చెప్తారు. కానీ నేను అడిగింది వాళ్ళ శరీరం గురించి కాదు, శరీరం సగం నాకు కనపడుతూనే ఉంది. సో నేను అనే కదా, నువ్వు అంటే నేను అంటే ఏంటి, ఆడనా మగనా? సో దానికే చెప్పాను, నా షర్టు తెలుపు అయితే నేను తెలుపు అనేది ఎంత అజ్ఞానమో, నా స్కిన్ నలుపు అయితే నేను నలుపు అనేది ఎంత అజ్ఞానమో, నా శరీరం ఆడైతే నేను ఆడ అనేది కూడా అంత అజ్ఞానమే. నాది వేరు, ఇది నా శరీరము, నా కళ్ళు, నా చెవులు, నా మనస్సు, నా బుద్ధి. ఆ బుద్ధి కూడా ఎలాంటిది, వీటన్నిటికన్నా అప్పర్ లెవెల్లో ఉన్నది బుద్ధి. బుద్ధిలాగా పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది అని మనమే అనుకుంటున్నాం. అదే బుద్ధి అంటుంది. ఇది బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని. ఇవన్నీ కూడా బుద్ధి లేని బుద్ధి, బుద్ధి ఉన్న బుద్ధి, అది కూడా మారేదే. ఈ బుద్ధి ఎలాంటిది, మారే మనసులో అనేక రకాల పంచేంద్రియాలతో ఇప్పుడున్నాయి, తెచ్చుకున్నాయి, అంత ముందు పంచేంద్రియాలతో తెచ్చుకొని దాచిపెట్టుకున్నది, వీటన్నిటి బేస్ మీద ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలో ఏముందో దాన్ని మనం అనుభవిస్తున్నాం తప్ప యాక్చువల్గా ఏముందో దాన్ని అనుభవించట్లా. ఇప్పుడు పంచేంద్రియాలతో తెచ్చుకున్న విశేషాలు, అంతకుముందు దాంతో ఇష్టాయిష్టాలతో కూడా, అంతకుముందు పంచేంద్రియాలతో తెచ్చుకొని దాచిపెట్టుకున్నాయి. అది ఎక్కడ ఉంటాయంటే, కనపడకుండా ఉంటాయంటే సబ్ కాన్షియస్ మైండ్, మన ఈ భాషలో చిత్తం అంటారు.
మనసేమో ఇప్పుడున్న విశేషాలు ఉంది. సో ఈ మనసులోకి ఈ విశేషాలు వస్తే ఇప్పుడు సినిమాకి వెళ్దామా లేకపోతే సభకి వెళ్దామా అని రెండు వస్తాయి. రెండు కొంత ఇంట్రెస్ట్తో ఉంటుంది. అటా ఇటా అనే మనసు ఆలోచిస్తుంటే దీని ప్రయోజనాలు, లాభాలు, నష్టాలు, దాని లాభాలు నష్టాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం బుద్ధికి ఉన్నది. బుద్ధి కూడా మనసులో ఒక పార్టే, కానీ ఏ పార్ట్ అయితే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని మనం బుద్ధి అన్నాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి, ఈ అనుభవాలను బట్టి. సో ఈ బుద్ధి ఈ మనసును కంట్రోల్ చేయాల్సింది పోయి ఈ రోజుల్లో ఎక్కువ అవుతుందంటే, సపోజ్ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా సరే, అనేక రకాలు డ్రింక్ కానీ ఇంకోటి కానీ, అక్కడ ఏం చేస్తుందంటే మనసు దానికి బాగా ఎడిక్ట్ అయిపోయి మనసే బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. ఈ ఒక్కసారే కదా అయితే వివేకం దృఢంగా లేని, బలం లేని, దృఢమైన నిశ్చయం లేని బుద్ధి సరేలే అంటుంది. మొదటేమో వద్దులే అంటుంది, కానీ గట్టిగా చెప్పేసరికి, ఎందుకంటే మనసు బాగా కనెక్ట్ అయింది శరీరానికి, ఎక్స్టర్నల్ ప్రపంచంతో ఇరుక్కుపోయి ఉంది. సో ఆ మనసులో, కానీ బుద్ధి పాత తెచ్చుకున్నది మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు సమాజం ఇట్లా బలహీనంగా జీవించడానికి కారణం ఏంటంటే, వివేకంతో బుద్ధి మనసును కంట్రోల్ చేసి దాని ప్రకారం మనసు నడవాల్సింది పోయి మనసు బుద్ధిని కంట్రోల్ చేసి మనసు దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న వల్ల ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. నేను సరదాగా కొన్ని ప్రశ్నలు వేస్తా, మీరు క్లుప్తంగా వాటికి మీ అనుభవం నుంచి చెప్పండి. అది ఈ పుస్తకంలో ఉన్నవి అవన్నీ. ఆధ్యాత్మికతని అత్యంత సరళంగా డిఫైన్ చేయండి. వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? అన్నిటికన్నా అధిష్టానం. ఇందాక చెప్తున్నట్టు శరీరం కన్నా ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, ఆ బుద్ధి కన్నా దానికి కూడా ఆధారంగా ఉన్నది మార్పు లేనిది, సత్యమైనది. అంటే మార్పు లేదు కాబట్టి సత్యం, సత్యమైనది కాబట్టి శ్రమ కానిది, అంటే నాశనం కానిది ఒకటి ఉన్నది. అదే నేను అని గుర్తించటమే ఆధ్యాత్మికత. నేను సత్యమని గుర్తించటమే ఆధ్యాత్మికత. జ్ఞానోదయం యొక్క స్థితి. జ్ఞానోదయం స్థితి అంటే నార్మల్గా జ్ఞానం ఎదుటి వాళ్ళు ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఎప్పుడైతే ఈ మనసు బయట విషయాల్లో తలుపు సందులో ఏలిపెట్టి రెండో చేత్తో తలుపు వేస్తున్నప్పుడు ఆ తలుపుని తిట్టుకుంటే, నలిగిపోతున్న తలుపుని తిట్టుకుంటే ఎంత అజ్ఞానమో. ఈ మనసే వీటన్నిటి కారణమని బయట ప్రపంచంలో ఇరుక్కున్నది. అదే బుద్ధి నేను ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, వాళ్ళు తక్కువ అన్నంత మాత్రం నేను తక్కువ కాలేదు, వీళ్ళు ఎక్కువ అన్నంత మాత్రం నేను ఎక్కువ కాలేదు, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ఇచ్చి అన్నా నేను అనేది ఒక్క మైక్రాన్ కూడా తగ్గదు, అందరూ పొగిడినా నేను అనే దానిలో అణుమాత్రం మార్పు రాదు, నేను అనేది సత్యము, నేను తక్కువ అనేది కాబట్టి అసంతృప్తి అనేది లేదు సృష్టిలో. మార్పు లేనిది నేను నాశనం కాదు కాబట్టి నేనేమైపోతానో అనే ప్రశ్నే బుద్ధి లేని ప్రశ్న. నాదేమవుతుంది అనుకుంటే అది అర్థం ఉంది, కానీ నేనేమవుతాననే ప్రశ్నే అజ్ఞాన ప్రశ్న. నేనేమైపోతానంటే అందులో అజ్ఞానంతో ఉంది కాబట్టి నా శరీరమే నేనని, నా శరీరం పోతే నేను పోతానని, కాబట్టి శరీరాన్ని బతికించడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం నెరవేరకపోతే బతకలేను కదా అని లేని మరణాన్ని, ఎప్పుడో గ్యారంటీగా పోయే శరీరం యొక్క మరణాన్ని నా మరణంగా, నా శరీరం యొక్క మరణాన్ని నా మరణంగా భయం పేరుతో ప్రతినిత్యం అందరూ అనుభవిస్తున్నారు. నా తక్కువైతే నేను తక్కువని అజ్ఞానంతో లేని వెలితిని అనుభవిస్తున్నారు, లేని పరిమితిని అనుభవిస్తున్నారు. ఏ నేను అయితే అన్నిటికన్నా ముఖ్యమో, ఎవరికైనా ఏ నేను అయితే అత్యంత ముఖ్యమో ఆ నేను అనేది సత్యము, ఆ నేనుకి పరిమితి లేదు. నాది అనే అన్నిటికీ పరిమితులు ఉన్నాయి, కానీ నేను అనే దాన్ని పరిమితి లేదు. ఇది గుర్తించటమే అన్నిటికన్నా అధిక స్థానంలో ఉన్న, ముఖ్య మూలంలో ఉన్న, మూలమే కాకుండా అత్యధికమైన శక్తి ఆధారం. సో అదే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని, నేను సత్యం అనేది గుర్తించడం. ఈ నేను అనేది నాది అనే అన్ని శరీరాల్లో కూడా తేడాలు ఉన్నప్పటికీ మారే అన్నిట్లో నేను అనేది మార్పు లేకుండా అన్నింటిలో ఏదైతే ఉన్నదో అది అందరిలోనూ సమానంగా ఉన్నది. కానీ నాది అనేదానికి పరిమితి లేదు ఉంది, కానీ నేను అనేదానికి పరిమితి లేదు. కాబట్టి ఇదే పరిమితి లేని నేను అందరూ బుద్ధుల్లో కూడా లోపల నుంచే స్ఫురిస్తుంది కదా వివేకంతో ఆలోచిస్తే. సో నేనుకు పరిమితి లేదు, నేనుకు మార్పు లేదు, కాబట్టి నేను అనంతం, నేను శాశ్వతం, అన్నిటిలో అందరిలో ఉన్నది ఒకటే నేను, ఒకే కరెంట్ లాగా. అది అన్లిమిటెడ్, అన్నిటి ఆధారము, దానికంటూ ఏ లక్షణాలు లేవు. జ్ఞానోదయము ఇది గుర్తించటమే జ్ఞానోదయం.
నేను నాది మధ్య తేడాన్ని గుర్తించడమే జ్ఞానోదయము. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు జ్ఞానం తెలుసని స్పష్టంగా చెప్పగలను. కానీ ఈ జ్ఞానంతో ఇంతటి వివేకంతో ఈ బుద్ధి పూర్తిగా నిలబడితే అప్పుడు జ్ఞాని. కానీ ఈ ఈ ఈ బుద్ధి మనసుకు కొంత లోబడి, మనసు బాహ్య విషయాలకు లోబడి అజ్ఞానం కొంత ఉండటమే కాకుండా ఎప్పటి నుంచో ఇంకో చెప్పాలంటే జన్మల నుంచి ఎడిక్ట్ అయిన మనసు వాసనలు ఒక్కసారి పోవు. అందుకని దాన్ని క్లీన్ చేయాలి. అందుబాటులో కూడా ఉండవు. కంప్యూటర్లా కాదు, ఒకసారి నువ్వు ఎన్ని రోజులు టైప్ చేసినా ఒక్క క్షణంలో డిలీట్ చేయొచ్చు. ఇది అట్లా కాదు, అందుబాటులో కూడా లేదు. ఇది చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని చేసావో అన్ని లోపల ఉన్నాయి, కానీ అన్నీ గుర్తురావు మనకి. ఒక్కోసారి ఎన్నో రోజుల తర్వాత ఎవరో గుర్తు చేస్తే గుర్తొస్తాయి. సో తీసుకురొచ్చి ఒక్కొక్క దాన్ని వివేకమైన బుద్ధితో ఎట్లా ఉండాలంటే, వివేకంతో తీసుకున్న దృఢమైన నిశ్చయంతో ఉన్న బుద్ధే వినాయకుడు. అంటే నేను సత్యము, నాకు పరిమితి లేదు అనే భావాన్ని నిలబెట్టుకోవాలి. ఏమన్నా సరే మనసు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏం చెప్పినా, అది ఉంటే తృప్తి, ఇది ఉంటే బతుకుతావని ఎన్నిసార్లు చెప్పినా ఇది నథింగ్. ఇది తృప్తి కోసం, బతకటం కోసం ఈ మనసులో బుద్ధిలో ఏర్పరచుకున్న అర్థాలు, మీనింగ్స్ అన్నీ మీనింగ్లెస్, అర్థం లేని ఎన్ని ఉన్నా ఈ శరీరం ఉండేది కాదు, ఏమి లేకపోయినా ఈ నేను పోయేది కాదు. అలాంటప్పుడు ఇది ఉంటే ఉంటాను, ఇది లేకపోతే పోతాను, ఇది ఉంటే తృప్తి నిండుదనం, ఇది లేకపోతే వెలితి అని అనుకునే ఆలోచనలన్నీ అర్థం లేని అని గుర్తించిన బుద్ధి వాటిని ఎలవ చేయకుండా ఉండటమే. 100% ఎలవ చేయకుండా ఉంటే అది జ్ఞాని. కొంత అది వాటికి బలం ఎక్కువ కాబట్టి, కొంత వాటి పెత్తనం నడుస్తుంది కాబట్టి మనసు చెప్తుంటే మనం జ్ఞానం తెలిసిన వాళ్ళము, ఆ జ్ఞానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళము. ఇది మన వాళ్ళం అంటే ఏంటి? బుద్ధి, మనసు. ఈ ట్రైనింగ్, ఈ మార్పు, వ్యవహారం అంతా కావాల్సింది బుద్ధికి, మనసుకే. నేనుకేం అవసరం లేదు. నేను ఎట్లయినా ఉంది. సూర్యుడు ఎట్లయినా దండం పెట్టినా వెలిగిస్తాడు, దండం పెట్టకపోయినా వెలిగిస్తాడు. అలానే నేను నీకు ఈ మనసుకి బుద్ధికి జ్ఞానం ఉన్నా నేనుంది, జ్ఞానం లేకపోయినా నేనుంది. ఇది ఏ జ్ఞానం లేని వాళ్ళలోనూ ఎంత ఉందో నేను అనేది, ఎంత దగ్గరగా ఉందో ఇది పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళకి కూడా అదే ఉంది. కానీ ఈ బుద్ధిలో ఆ అవేర్నెస్, ప్రజ్ఞ వల్ల ఆ బుద్ధి కష్టాన్ని అనుభవించినా మనసే, సుఖాన్ని అనుభవించినా మనసే. జ్ఞానం తెలిసిన మనసు, బుద్ధి ఏ ఉన్నా లేకపోయినా ఎక్స్టర్నల్గా పరమానందాన్ని, నిండుదనాన్ని అనుభవిస్తుంటే, అన్నీ ఉన్నా కూడా జ్ఞానం లేని మనసు వెలితిని అనుభవిస్తూ, నరకాన్ని అనుభవిస్తూ, మరణాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇది మార్పు చేయాల్సిందంటే ఇది ఎప్పుడు ఇది ఈ నేను అనే దాన్ని అని పరమాత్మ అనాలి, లేకపోతే పరబ్రహ్మ అనాలి, లేకపోతే భగవంతుడు అనే పేరు భగవద్గీతలో వాడారు. ఇవన్నీ కరెక్టే. కానీ ఈ మనసు ఏదైతే ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్నామో, చెప్పుకుంటున్నామో, ఇది జీవాత్మ. ఎందుకంటే ఈ శరీరాన్ని నడిపించేది మనసులో, బుద్ధిలో, చిత్తంలో ఉన్న ఇంప్రెషన్స్, వాసనలు. అది అవి ఇష్టాలు అయినా అయిష్టాలన్నా ఇంతకుముందు ఏదైతే ఏర్పరచుకున్నామో అవి మన లోపల ఉంటాయి కాబట్టి తెలియకుండానే అప్పుడప్పుడు బయటకు వచ్చి మనసు ద్వారా శరీరాన్ని వాడుకుంటున్నాయి. ఇది తెలుసుకోవటం జ్ఞానం ఉదయించినట్టు. ఇక జ్ఞానిగా మారటానికి మాత్రం కొంచెం టైం పట్టింది, ఇండివిజువల్ దీన్ని బట్టి. జ్ఞానోదయం అయినట్టు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను మార్పు లేని సత్యం అనేది తెలిసింది కదా ఈ బుద్ధికి. మరి ఆ బుద్ధి అదే స్థితిలో ఉందా లేదా అని సెకండ్ పాయింట్. ఓకే. జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించవచ్చా? ఒకవేళ పొందిన వ్యక్తి అతనికి ప్రత్యేక వేషధారణ లేదు అంటే ఈ ప్రశ్న, అతను స్వామీజీ గాడు, హీ హాజ్ నో ఐడెంటిటీ వాట్స్ ఎవర్, ఎలా గుర్తించవచ్చు? మనం బయట నుంచి గుర్తించడం నార్మల్గా అయితే కష్టం. నార్మల్ ఒకవేళ ఇది లోపలికి సంబంధించి అనుకుంటున్నాడు, ఐ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎన్లైటెండ్ మ్యాన్ ఆర్ మాస్టర్, ఇలా గుర్తించలేని పక్షంలో ఇక మిస్లీడింగే ఉంది. సరిగా గుర్తించడం కష్టం. అది ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మీ అనుభవంలో సంకేతం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ నాకు సరైన గురువులు ఇంతవరకు దొరికినట్టు అనిపించలేదు. అయితే దీన్ని చెప్పాలంటే డైరెక్ట్గా నేను ఎట్లా గుర్తించగలను చెప్పగలిగే స్థితిలో లేను. కానీ కర్మకి క్రియకి తేడా ముందు మనం తెలుసుకుంటే, క్రియ కర్మ అది ఈ రెండింటి మధ్య మన లోపల తేడా. ఇప్పుడు మీరు తెలుసుకున్న స్థితిలో నుంచి ఆన్సర్ ఇస్తున్నారు. నేను తెలుసుకున్న స్థితిలో అటువైపు ఒకసారి మనం సైకిల్ నడపడం వచ్చిన తర్వాత కింద పడ్డం లేదు, అయిపోయింది ఇంకా.
ఇప్పుడు మీరు చెప్పకండి, అట్లా కాకుండా ఎనీ కామన్ మ్యాన్ వాడు ఈ సత్యాన్వేషణ మార్గంలో బయలుదేరాడు, వాడి ప్రపంచం అని ఒక అరణ్యంలో ఉన్నాడు. ఈజ్ దేర్ ఎనీ వే టు రికగ్నైజ్ ఎన్లైటెండ్ మ్యాన్? అతనికి ఏ గెటప్ లేదు, నామం లేదు, దండ లేదు, ఏ ఆచరణ లేదు, ఊరికి అట్లా రోడ్డు మీద గుంపులో ఉన్నాడు. ఏమన్నా గుర్తించవచ్చా? వెరీ లిమిటెడ్ పాయింట్. గుర్తించాలంటే ఏమైనా సంకేతాలు ఉన్నాయా? జ్ఞాని అనేది దేనికి ఇది భగవద్గీతలో చెప్పినట్టే, ఇది నా ప్రహుష్యేత్ ప్రియం ప్రాప్య నా ఉద్యుచేత్ ప్రాప్య చ ప్రియం. అతనికి మన దృష్టిలో మంచి జరిగినా ఎగిరెగిరి పడ్డు, చెడు జరిగినా కృంగిపోడు, దుఃఖం కలిగితే చెల్లించిపోడు, సుఖం కలిగితే ఇరిపోడు, దేంతోనూ ఇరుక్కుపోడు, దేంతోనూ ఇరుక్కుపోడు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక కోర్ ఏమిటంటే, ఒకవేళ టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది. టైం స్పెండ్ పెడితే ఆన్సర్ ఈజ్ ఓకే. ఎదురుగైతే జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఇంకో జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించగలడా? అతను జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఆ స్వభావాలు తెలుస్తాయి కాబట్టి అసలు ఎక్కువ పట్టించుకోడు జ్ఞానోదయం ఉన్న వాళ్ళు. ఒకవేళ అంటే కాంటెక్స్ట్ పరంగా అడుగుతున్నా, ఐ అగ్రీ. నేను అంటున్నా, పట్టించుకోని వాడు అవసరమైతే చాలా బాగా పట్టించుకుంటాడు, ఎందుకంటే ఏది పట్టుకోదు కాబట్టి. ఏది మేలు చేద్దాం అనుకున్న వాళ్ళు, నాకంటూ ఏది అంటుకోదని తెలిసిన తర్వాత దేంట్లోనే చేయబెట్టచ్చు అవసరమైతే పెట్టచ్చు. కాబట్టి అట్లా అవసరం వచ్చింది, అర్థం చేసుకోగలుగుతారు. అవసరం వచ్చింది. ఎందుకంటే జ్ఞానం, ఇప్పుడు భగవద్గీతలో దీన్ని జ్ఞానం అని 20 పాయింట్లు చెప్పారు. అక్కడే ఉంది ప్రాబ్లం అంతా. తావో తేచింగ్ లో లావచ్చు ఇలా స్టార్ట్ చేస్తాడు, ఏదైతే చెప్పబడుతుందో అది జ్ఞానం కాదని మొత్తం. అది అసలు 20 పాయింట్లు చెప్పి దీనిని జ్ఞానం అన్నాడు, ఇవి జ్ఞాన లక్షణాలు అని చెప్పాల, ఇది జ్ఞానం అన్నాడు. కానీ అవన్నీ కూడా జ్ఞాన లక్షణాలే కానీ జ్ఞానం కాదు. భగవద్గీతలు చెప్పిన మాట కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇంకొకటి ఎన్ని చెప్పినా నీకు తెలియనంత వరకు సంశయం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న వెరీ రేర్ కా. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఇంకో జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించగలరా? ఒకడు డాక్టర్ అయితే ఇంకోటి వీడు కూడా డాక్టరే, వీడికి వద్యం. అక్కడ వేషం ఉంది, తప్పకుండా వేషం లేకుండా. ఇప్పుడు నామరూపాలున్న చోట అట్లా కాదు కన్నమ్మ, నామరూపాలున్న చోట సమస్య లేనే లేదు, సింపుల్. అది క్వశ్చనే లేదు. సమయం గడిపితే వాళ్ళ నడవడికను బట్టి గుర్తించవచ్చు. సమయం కొంచెం అసోసియేషన్ ఉంటే మూమెంటరీగా చెప్పలేము, కానీ కొంచెం అబ్జర్వేషన్ ఉంటే తప్పకుండా చెప్పొచ్చు. నేను అడిగిన ప్రశ్న మీరున్న దాంట్లో ఫస్టే మనం నిర్ణయానికి వచ్చేసినాం. ఒకవేళ టైం అంటూ ఉంటే మీరు అన్నట్టు డూయర్కి నాన్ డూయర్కి మధ్య ఉన్న తేడాని వాడు చూసినప్పుడు వీడిలో ఏదో ఉందని గుర్తిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తేడా వీడికి తెలియాలి కదా, అది వదిలేద్దాం. ఏదో ఒక సందర్భంలో ఆ టైంలో వాళ్ళు ధర్మం విచక్షణను బట్టి ఎట్లా ప్రవర్తించారు అనేది అది నీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను, నాకు సంగీతమే తెలియనప్పుడు నువ్వు జ్ఞానోదయం ఉన్న వ్యక్తి గుడ్డివాడైతే అది వేరు. జ్ఞానోదయానికి గుడ్డి వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, కానీ అతను గుర్తించడం అనేది అప్పుడు కళ్ళు లేవు కాబట్టి చూడకపోవచ్చు. ఈ వ్యక్తి జ్ఞానోదయం పొందిన సమయం గడిపితేనే కదా. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది, అంటే టైం ని బట్టి తెలుస్తుంది. నేను అడిగిన ప్రశ్న యాక్చువల్ గా చూడగానే జ్ఞానోదయం పొందని వాడు జ్ఞానోదయం పొందని వాడు పొందిన వాడిని గుర్తించాలంటే కొంత సమయం అవసరం, ఐ అగ్రీ. జ్ఞానోదయం పొందినవాడు అట్లా ఉన్న స్థితిని గుర్తించగలడా? స్థితిని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, బికాజ్ ఇతని స్వస్వానుభవం కదా అది. ఇప్పుడు అంతెందుకు నేను అది కూడా ఎదుటి వాళ్ళని గుర్తించడం అంటే మళ్ళీ మనసు ద్వారా దీని ద్వారా గుర్తించాలి కాబట్టి అక్కడ కూడా కొంచెం టైం ఉంటేనే గుర్తించగలరు. ఓకే, టైం అనేది. ఇప్పుడు ఇంకొక అయిపోయింది, అది అయిపోయింది. ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నలు నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు, మిమ్మల్ని అడగడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది, అదేమి చెప్పను. జ్ఞానోదయం పొందిన వ్యక్తికి లేదా ఆత్మజ్ఞానికి లేదా తను తాను తెలుసుకున్న వాడికి ఇట్లా ఏ పేర్లను పెట్టుకుందాం, జీవిత లక్ష్యాలు ఉంటాయా? లక్ష్యం ఏ లక్ష్యం ఉండాల్సింది. మరి అతను చేసే పనికి మనం ఏం పేరు పెట్టొచ్చు? వాట్ ఈస్ ఇట్ హీస్ డూయింగ్? నిష్కామ కర్మ చాలా మంది. సూర్యుడు వెలుగుతుంటే ఎందుకు వెలుగుతున్నాడు అనే ఎట్లా ఉంటుందో అతను చేసే పనికి కూడా అలానే అర్థం ఉంటుంది. అంటే డైరెక్షన్ లేసుకుంటుందా? అసలు ఉన్నదే అమృతం అయితే అక్కడ నుంచి బయట ఏ చుక్క బయటపడ్డా అమృతమే బయటపడుద్ది కదా. ఉపయోగించుకోవడం రాగద్వేషాలు ఉండవు కదా. ఏం చేసినా ఇది పూర్తిగా జ్ఞాని గురించి చెప్తున్నా, జ్ఞానం తెలిసిన వాళ్ళ గురించి తెలుసు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. సార్, ఈ పుస్తకం
నేను చదివి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. జ్ఞాని వేరు, జ్ఞానం సమాచారంగా తెలిసిన వాళ్ళు అనంతంగా ఉన్నారు. రమణ మహర్షి కంటే ఎక్కువ రమణ మహర్షి గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కూడా తెలియదు అనే విషయాలు. ఇప్పుడు షిరిడి సాయి సీరియల్స్ వస్తుంది, బాబా కూడా ఆశ్చర్యపోతే ఇది చేశాను నేను అన్నీ చెప్తున్నారు అట్లా. సో అనుభవంతో తర్వాత ఓకే, మీరు అది కంక్లూడ్ చేయండి. దేర్ ఇస్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మొత్తం భగవద్గీత చివరిలో కూడా ఎవరు ఏది చెప్పినా ఇది నార్మల్ కృష్ణుడు అనుకుంటున్నారు, కృష్ణుడు కాదు, కేవలం భగవాన్ ఉవాచ. అది నెంబర్ 1. సో ఎవరేదనుకున్నా ఏమన్నాడు, నార్మల్ సింపుల్ లెవెల్ చూస్తే అర్జునుడికి కృష్ణుడు అంటే ఎంత నమ్మకం, ఎంత ఇదంటే, నా సైన్యం అంతా ఒక ఎత్తు, నేను ఒక్క ఎత్తు, నేను ఆయుధం పట్టను అన్నా కూడా నువ్వే నాకు కావాలి, నీ గైడెన్స్ ఉంటే నాకు చాలు అని ఒక్క మాట అన్నాడంటే ట్రెమెండస్. అలాంటి వాడికి యుద్ధభూమిలో వచ్చిన తర్వాత కృష్ణుడే అనుకున్నా, మామూలుగా ఇన్ని రకాలుగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్క మాట చాలు. తర్వాత అక్కడ చాపేసుకో, దర్బలేసుకో, నిటారు కూర్చో, పై మరి ఎత్తు కాదు, పల్లం కాదు, పక్కన కూర్చో, నిటారుగా కూర్చో, నీ కళ్ళు మూసుకొని ఇది చేయి, ఇన్ని డీటెయిల్స్ అసలు యుద్ధభూమిలో అసలు అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే అసలు యుద్ధభూమిలో 700 శ్లోకాలు చెప్పబడలేదు. అందులో సరే ఎవరో ఒకళ్ళు ఈ వంక పెట్టుకొని ఒక స్టోరీ లాగా అల్లి నలుగురికి అందిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎవరికి ఏం చెప్పారు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇది ఈ రహస్యం కన్నా రహస్యమైంది సర్వగుహ్యతమం అన్నాడు. అంటే అత్యంత రహస్యమైనది, ఏ రకంగా నువ్వు తెలుసుకోవడానికి వీలుగా అంది అన్నట్టుగా ఉంటుంది అని అన్న తర్వాత ఎన్నో చాప్టర్లో ఎన్నో రకాలుగా అన్న తర్వాత చివరికి ఏమంటాడు 18th చాప్టర్ చివరిలో, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమయ్య, రహస్యాలన్నిటికన్నా కూడా రహస్యమైంది. ఎందుకన్నాడు అంటే ఆ మాట, కళ్ళకు కనపడు, చెవులు కనపడు, పంచేంద్రియాలకి తెలియబడదు, మనసు కూడా ఆలోచించి కూడా తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆకారం ఉన్న విషయాన్నే పంచేంద్రియాలతో అలవాటు పడిన మనసు దాని గురించి వివేకమైన బుద్ధి వెనకదిరిగి చూసుకుంటే వివేకమైన బుద్ధికి అంత స్ఫురణలో తెలియబడేది కాబట్టి, అంత వెనకదిరిగి ఎవరు చూడలేదు కాబట్టి, నార్మల్గా తెలియబడదు కాబట్టి సర్వగుహ్యతమం హైయెస్ట్ సీక్రెట్ అన్నాడు. దీన్ని నేను చెప్పాను నీకు అర్థమయ్యేటట్టుగా, దీన్ని నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయమల్లా. అక్కడ భగవాన్ వాచ భగవంతుడిగా చెబుతున్నా కూడా కళ్ళు మూసుకొని చేయమల్లా. దీన్ని నువ్వు నీ తెలివితో, నీ అనుభవంతో సంపూర్ణంగా విశ్లేషించుకొని ఆలోచించుకొని తర్వాత నీకు ఏది ముఖ్యం అనిపిస్తే అలా చెయ్యన్నాడు. యదా ఇచ్చేసి తదా కోరు, దానికన్నా ముందు విమర్శేతత్ అశేషేణ, సంపూర్ణంగా విశ్లేషించుకొని చేయమన్నాడంటే ఈ మనసు బుద్ధులని వ్యవహారం ఉన్నాయి. అయినా ఈ మనసు బుద్ధి ఎలాంటి అంటే ఎవరు చెప్పినా చివరికి విన్నా మనకు నచ్చితేనే చేస్తాం, లేకపోతే చెయ్యము. కాబట్టి ఆలోచించుకో, నీ మేలు కోసం చెప్తున్నాను కాబట్టి అని అక్కడ చెప్పడం జరిగింది. ఈ ఆత్మజ్ఞానం పొందడానికి పద్ధతి అనేది ఉపయోగపడదా? ఎనీ మెడిటేషన్ మెథడ్, ఎందుకంటే మనకి విజ్ఞాన భైరవ తంత్రం కావచ్చు, ఇప్పుడు ప్రపంచంలో రకరకాల ఆశ్రమాల్లో అడ్డగోలుగా రుద్దుతున్న రకరకాల పద్ధతులు కావచ్చు, అది ఓన్లీ ఒక కాన్సలేషనేనా? ఈజ్ ఇట్ అది ధ్యానాలు అనేది సపోర్టే కానీ అచ్చంగా తెలియకుండా ధ్యానం చేసుకుంటే వెళ్ళి ప్రశాంతత పొంది దాంతో కొంత శక్తిని పొంది ఇది చేస్తే దాన్ని చెడుగా వాడుకునే అవకాశం కూడా అది ఓకే, నేను అడుగుతున్నా. అందుకని జ్ఞానమే ముఖ్యము. ఆ జ్ఞానం గురించి మనం కాసేపన్నా విశ్లేషణ చేసుకుంటే కదా తెలిసేది. ఈ విశ్లేషణ చేసుకోవడానికి కొంత టైం కావాలి కదా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ బయట ప్రపంచాన్ని మనకు అడ్డుపడకుండా చేయటానికి ఉపయోగపడేది ధ్యానం అనుకుంటున్నాను నేను. మీరు ఎప్పుడన్నా చేశారు? మీరు పద్ధతులు ఉపయోగపడతాయలేవా అని ప్రశ్న. నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు చెప్తూ అసలు పూర్తి జ్ఞానం ఉన్నవాడికి ఏ ధ్యానం కూడా అవసరం లేదు, ఈజ్ ఆల్రెడీ ఇన్ ది హైయెస్ట్ స్టేట్. పద్ధతులు ఆశ్రమాల్లో గురువుల దగ్గర పద్ధతులు కొంతవరకు మనం పాటిస్తాం, గురువు చెప్పేది పాటిస్తూ గుడ్డిగా వెళ్ళకుండా అది వర్కౌట్ అవుతుందా లేదా కానీ కూడా స్వయమే గమనించాలి కదా మనం. అదే భగవద్గీతలో చివరి చెప్పిన మాట కూడా అది. నీ తెలివితో, నీ అనుభవంతో అందులో మార్గాలు కూడా 4-5 రకాల మార్గాలు చెప్తారు. ఇందులో నీకు ఏది అవకాశం ఉంటే మళ్ళీ సెల్ఫ్ చెక్కే మిగిలింది, అల్టిమేట్ సెల్ఫ్. అది ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అనుభవం అనేది, ఆధ్యాత్మిక అనుభవం అనేది, ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? ఆర్ అన్ని అనుభవాలేనా? ఆధ్యాత్మిక అనుభవం అని ఈ పుస్తకాల్లో రకరకాల వ్యక్తులు నాకు స్వస్వరూప అనుభవం అయింది, ఆ అనుభవం. ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ సరౌండింగ్స్ ఆర్ స్పెసిఫిక్ కనోటేషన్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్? ఆర్ ఇప్పుడు ఉదాహరణకు నేను ఇస్త్రీ పెట్టే కాల్చి తొడ మీద పెట్టాను, అది అనుభవమే. ఒక అమ్మాయికి ఒకటి ముద్దు, ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల
మనసు ఎప్పుడైతే టక్కుమని ఆగిపోద్దో కాసేపు థాట్లెస్గా తెలియకుండా. ఇప్పుడు ఆ అమ్మాయి గొలుసు ఎక్కడో మిస్ అయింది, 2-3 గంటల నుంచి వెతుకుతుంది, ఆవేదన ఉంది, ఎంత విలువైంది పోతుందని. కానీ సడన్గా ఇక్కడ ఒక క్లాత్ ఉంది, ఇటు అనగానే దాని కింద కనపడింది. ఒక్క క్షణం తన్మయత్వంలాగా అనిపిస్తుంది. అప్పుడు ఎందుకంటే నువ్వు అప్పుడు దాకా నువ్వు అన్నీ మర్చిపోయి దానికోసం ఆరాటపడుతున్నావు. నువ్వు నీ మనసు నీలో లేదు, బయట ఉంది, టోటల్గా బయట ఉంది. కానీ అది చూడంగానే దొరికింది కదా, మనసు సెర్చ్ ఆగిపోయింది. ఆగు, ముందు ఏం జరిగింది, నీ ప్రయత్నం ఇక్కడ ఉంది కదా, అది ఆగిపోయింది. ప్రయత్నం ఆగిపోయినప్పుడు కాసేపు మేబీ 0.1 సెకండ్ అనుకో, ఆలోచన లేదు. ఆలోచన లేనప్పుడు నువ్వుగానే ఉన్నావు. నువ్వుగా ఉన్నట్టుంటే తన్మయత్వం, ఆనందం, వర్ణించలేని ఆనందం. అది ఆ గొలుసు దొరకటం వల్ల రాలా, నీ ప్రయత్నం ఆగటం వల్ల, బయట వెతికే నీ ప్రయత్నం నుంచి ఎప్పుడైతే మనసు ఆగిపోయిందో, నో మైండ్ ఈజ్ బ్లిస్, నో మైండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. మైండ్ అంటే మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయింది. నేను అడిగింది ఏమిటంటే అనుభవం అనే దాన్ని నిర్వచనం. ఇది అనుభవం. ఇక్కడేమో మనం ఎట్లా గమనిస్తున్నాం, గొలుసు వల్ల వచ్చింది ఆనందం అనుకుంటున్నాం. ఇక్కడ కూడా నువ్వేమనుకుంటున్నావు అంటే గొలుసు కనపడటం వల్ల, దొరకటం వల్ల పరమానందం వచ్చింది అనుకుంటున్నావు నువ్వు. అక్కడ మొదటి క్షణం ఆనందం చూడు, రెండో క్షణం ఆనందం చూడు. అవునా? మొదటి క్షణం ఆనందమేమో అసలు నువ్వు వర్ణించలేవు. రెండో సమయం దొరికింది అంతని నేను ఆనందంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు పరమానందం నుంచి, అంటే స్వరూపం నుంచి దిగిపోయావు. మొదటి క్షణం ఏదైతే అనుభూతిని కలిగిందో అది దట్ ఈజ్ ఆధ్యాత్మిక ఆనందం స్వరూపం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా కావాలంటే, అందరికి అయ్యేది. చెప్పండి. ఎన్నో సమస్యలతో కూర్చొని మాట్లాడుకుంటే, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, బిజినెస్ సమస్యలు ఉన్నప్పుడు మనిషి యాజిటేషన్ ఉంటుంది. ఏమైనా సూసైడ్ చేసుకునే లెవెల్ అంత పరిస్థితులు చాలా బ్యాడ్గా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉండి నలుగురు మధ్యలో జరుగుతుంటే ఇందరు నెంబర్ 2 వచ్చింది. ముందు కాసేపు నెగ్లెక్ట్ చేస్తాడు, ఎందుకంటే ఈయన ఎక్కువ ఉంది. కానీ ఇది ఎక్కువైపోయినసరికి ఆ డిస్కషన్ నుంచి కొంచెం విత్డ్రా అవుతూ ఉంటాడు. ఉండి కంట్రోల్ చేసుకోలేనప్పుడు బాత్రూమ్కి వెళ్తాడు. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు అక్కడ డోర్ వేసి ఉంది, వేరే వాళ్ళు ఎంగేజ్ ఉంది, ఒకటే ఉంది. ఇప్పుడు అతని ఆలోచన, ఇన్ని రకాల ఆలోచనలు, యాజిటేషన్లు, టెన్షన్లు ఉంటాయా? ఒకటే టెన్షన్ ఉంటుందా? ఒకటే టెన్షన్. ముందు ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తారా అని టెన్షన్ ఉంటుంది. ఇది ఫిజికల్గా ఇక్కడ ఉంటుంది. మెంటల్గా ఏం టెన్షన్ ఉంటుంది అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తాడని టెన్షన్ ఉన్నప్పుడు ఇవన్నీ పోయినాయి, టెన్షన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే డోర్ టక్మని అందో మెంటల్ టెన్షన్ పోయింది, ఇక ఫిజికల్ టెన్షన్ మిగిలింది. అవునా? టెన్షన్ మొత్తం ఇక్కడ, ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పటికే ఇది అయిపోద్దేమో అని ఫిజికల్ మాత్రమే ఉంటుంది. సో ఫిజికల్ కూర్చొని జస్ట్ ఎప్పుడైతే ఆ ఫిజికల్ ట్రెమెండస్ ఒత్తిడి రిలీజ్ అయిందో, ఫస్ట్ మూమెంట్ రిలీజ్ అయిందో, అప్పుడు ఆ టెన్షన్ కూడా పోయింది. ఆ టెన్షన్ కూడా పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పాత ఆలోచనలు అన్నీ ఒక్క క్షణంలో వస్తాయా? టైం పట్టుద్దా? కొంచెమైనా టైం పట్టుద్ది కదా. అప్పుడు ఏమనిపించావు? ఆ క్షణంలో వర్ణించలేని అన్ని టెన్షన్స్ పోయినాయి. నో ఎఫర్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది మైండ్. అప్పుడు దట్ ఈజ్ స్వరూపం, అది ఆధ్యాత్మిక అనుభూతి. మనకు తెలియకుండా అన్ని చోట్ల జరుగుతుంది, గుర్తించలేము. అదే గోల్స్ ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఇది మనసులో అనుకున్నా, ఈ ఎమర్జెన్సీ మనం 1కి 2కి ఆకలైనప్పుడు, భోజనం కూడా దొరికినప్పుడు, సరైన ఎక్కువ ఆకలైనప్పుడు, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అనుభవం ఏమో అనుకున్నా. మీరు ఇప్పుడు ఒక నీళ్ల తొట్టిలో అడుగునున్న కాయను నీళ్లు స్పష్టంగా ఉండి నీళ్లు కదలకుండా ఉంటే స్పష్టంగా కాయను కనపడుద్ది. నీళ్లలో అలలు స్టార్ట్ అయితే అది డిస్టర్బ్డ్గా కనపడుద్ది. అందులో కొంచెం మురిగి చేరితే కనపడదు. ఉన్నదదే. అది ఇంకొక బయట ఎంత ఇరుక్కుపోతే అంత స్వరూపాన్ని మర్చిపోతాం. చివరి 3-4 ప్రశ్నలు. ఈ పుస్తకంలో ఒక రేర్ స్టేట్మెంట్ చూసిన, నేను నా ఆత్మకథ 2011 రాసిన. దాంట్లో ఫస్ట్ ఉంటుంది, ఇది ఏ ఆత్మకథ కాదని స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో దాంట్లో ఒకటి ఏమిటంటే, ఆనందం కోసం చేసింది కాదు ఇది, ఆనందంలోంచి చేస్తున్నది. సో అదే స్టేట్మెంట్ నేను మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ చిన్న తేడా చూసిన. సో దానికోసం కాకుండా దానిలో నుంచి చేయడం. అవును. ఆ రెండింటి మధ్యన తేడాన్ని జస్ట్ క్లుప్తంగా చెప్పండి. ఆ తర్వాత ఒక 2-3 చిన్న ప్రశ్నలు ఇస్తే ఆ తర్వాత ముగిద్దాం. అసలు నేను సత్యం అనే గుర్తించిన బుద్ధి తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే వెలితి లేదు, తక్కువ అనేది లేదు. కాబట్టి తృప్తితో ఉన్నప్పుడు
ఆ నేను సత్యం అనే ఒకే ఒక్క దాన్నే మనం మన బుద్ధి మనసు 24 గంటలు 360 రోజులకి మన మనసుకి బుద్ధికి ఆధారంగా ఉన్నది, గుర్తించగలిగినది, గుర్తు పెట్టుకోవాల్సినది అన్నీ. సో అంటే ధరించగలిగినది, దాన్ని ధరించడం, గుర్తించడం, నిలబెట్టుకోవటమే ధర్మము. అంటే నేను సత్యమని మనసులో నేను సత్యమని తెలుసుకోవటం జ్ఞానం అయితే, నేను సత్యం అనేది మనసులో నిలబెట్టుకొని ఇక తర్వాత ఏ ప్రవర్తన చేసినా నిలబెట్టుకొని, అంటే ఈ డ్రెస్ వేసుకొని ఉంటే ధర్మం. మీరన్న దాంట్లో వచ్చిందా ఏమంటారు ఫిలసాఫికల్ డైలమా ఉంది. అదేంటి? ఇప్పుడు మీకు సంపూర్ణంగా విషయం తెలిసిన తర్వాత గుర్తుపెట్టుకోవడం ఏమిటి? గుర్తుపెట్టుకోవటం అంటే తెలియటం వేరు, ఇందాక చెప్పాను జ్ఞానం తెలియటం వేరు, జ్ఞానిగా ఉండటం వేరు. అసలు ఈ చర్చలో ఎక్కడ నేను ఆ సెకండ్ ఆస్పెక్ట్ మాట్లాడడమే లేదు. మీతో చర్చ కలిపిన ఫస్ట్ నుంచి తెలిసిన స్థితి గురించే మాట్లాడుతున్నా, తెలుసుకోవాల్సిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను. అంటే కేవలం తాతయ్య స్థితి గురించి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఆధారం ఈ ప్రశ్నలకి, లేకపోతే నేను ఈ ప్రశ్నలు అడిగేవాడిని. ఇది జ్ఞానం తెలుసుకున్న బుద్ధి అంటే తెలుసుకోవటం అంటే అసలు తెలుసుకోవటం అంటే ఇప్పుడు భగవద్గీతలో జ్ఞానయోగం విజ్ఞాన యోగం ఉందండి. వాళ్ళు ఎందుకు 2 పేర్లు పెట్టారో నాకు తెలియదు, కానీ అనుభవంలో అణువున అనుభవించేది విజ్ఞానం. అంటే పరిపూర్ణంగా తెలియటం అనేది. మన పరిపూర్ణంగా తెలిసిన క్వశ్చన్ లేదు. ఈ మనసులో ఈ చిత్తంలో ఉన్న వాసనలో చాలా వరకు పనిచేస్తుంటే ఈ జ్ఞానం ఒక పక్కన ఉంటే దాన్ని పక్కన పెట్టి దీన్ని పెంచుకునే సాధనలో ప్రయత్నంలో ఉన్న జ్ఞానం తెలిసినవాడు జ్ఞాని కాదు. అయితే ఇప్పుడు తను అడిగే ప్రశ్నలు ప్రతిదీ కూడా మీ చిత్తం అంటే మీరు ఏదైతే ఇప్పుడు అనుభూతిలో ఉన్నారో ఆ దానికి రిలేటెడ్గా తెలిసిన అనుభవంతోనే చెబుతున్నా. కాకపోతే ఆ అనుభవంలోనే ఉండిపోయానంటే వేరే విషయాలు వచ్చి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తాయి కదా. అవునా? అట్లా వెళ్లకుండా ఉండటం అనేది జ్ఞాని. తెలుసుకొని దాన్ని అవగాహన చేసుకోవటం అనేది జ్ఞానం తెలియసుకోవటం. ఈ రెండింటి మధ్య ఒక్కోసారి అంటే కొన్ని జన్మలు కూడా ఐ అండర్స్టాండ్. జ్ఞానం తెలుసుకోవటానికి జ్ఞానిగా మారటానికి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఇమీడియట్గా అంతా క్లీన్ చేసుకుందాం ఎట్ ఏ టైం అనేది, అంత సాధ్యం కాదు. తర్వాత చివరిగా ఒక వ్యక్తి దగ్గర అసలు సమయం లేదు అండ్ హీ వాంట్స్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆర్ లైఫ్ ఆర్ వాట్ నాట్. మీరు చెప్పాలనిపిస్తే ఒక 4 స్టేట్మెంట్స్ ఏం చెప్తారు? ఇవి తెలుసుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరు వెళ్తున్నా అత్యంత ముఖ్యమైనవి అంటే మనం 4 చెప్తాం కదా. అంటే ఈ పాస్పోర్ట్ పెట్టుకో, ఈ కొన్ని డబ్బులు పెట్టుకో, ఇంకా అవి ఉంటే చాలు, మిగతా ఎన్నున్నా ఇవి లేకపోతే పని నడవదు. అట్లా ఒక 4 మాటలు చెప్పండి. 4 మాటలు చెప్పాలంటే ఇంకోటి అవి ఫిలాసఫీ లాగా కాకుండా స్టేట్మెంట్స్ లాగా ఆచరించడానికి కోట్స్ లాగా ఉండాలి. సింపుల్గా ఎట్లా అంటే నార్మల్ బాధను ఎవరు కోరుకోవట్లేదు కదా. సో జరిగిపోయిందాన్ని ఎవరు మార్చలేరు కదా. జరిగిపోయిందాన్ని మార్చలేరు, ఈ క్షణంలో ఏమున్నదో దాన్ని కూడా ఇదే క్షణంలో ఎవరు మార్చలేరు. ఇది సత్యం. కాబట్టి జరిగిపోయిన దాని గురించి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏదో మచ్చబడింది అవునా, ఈ చేతిలో ఫోన్ ఉంది, ఈ చేతిలో ఫోన్ ఈ చేతిలో మార్చుకోవడం కూడా మార్చాలన్నా కూడా మరుక్షణం సాధ్యం, ఈ సరం సాధ్యం కాదు. సో కాబట్టి ఇట్టెందుకయింది, ఇట్టెందుకు జరిగింది, నాకెందుకయింది, ఇది ఎట్లా ఎందుకుంది, అది ఎట్లా ఎందుకుందని ఆలోచన వల్ల ఏ ప్రయోజనం లేదు. పూర్తి అజ్ఞానం. ఒక పాయింట్ అయిపోయింది. జరిగిన దాన్ని పాస్ట్ గురించి జరిగేదాన్ని పెద్ద బాధపడదు అసలు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ శక్తి కూడా దాన్ని మార్చలేదు. ఓకే, ఏ శక్తి కూడా మార్చలేదు. అది అయిపోయింది. రెండోది ఏమైపోతానో అని ఆలోచన చేయటమే పరమజ్ఞానం. 2 అయిపోయినాయి. అంటే చెప్తున్నారు మీరు గతం గురించి బాధపడకయా చూడదు. రెండోది ఏమైపోతావు అని బాధొద్దు. 3 ఎంత ఏమి చేసినా ఈ శరీరం గ్యారంటీగా పోతుంది కాబట్టి, మనసులో ఏదో కొన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలతో నేను బతకటం కోసం తృప్తి కోసం అనేది కాకుండా ఈ శరీరం ఎట్లయినా పోతుంది కాబట్టి దీన్ని నలుగురికి ఎట్లా ఉపయోగపడాలనే ఆలోచన. ఎందుకంటే బతకడం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత అభద్రత పెరుగుద్ది. తృప్తి కోసం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత అసంతృప్తి అనుభవిస్తావు. కాబట్టి తృప్తితో ఉండి ఈ శరీరం పోయే లోపల బలం పెంచుకోవాలి, ఆరోగ్యం పెంచుకోవాలి, అన్నీ కూడా నలుగురికి ఉపయోగపడటం కోసం. అదర్వైతే ఈ శరీరం నో పర్పస్ అని గుర్తించి ఈ పోయే లోపల దీన్ని ఎట్లా వాడుకుందాము అని ఆలోచించటమే. 4వది ఈ తెలిసిన ఈ కాస్త జ్ఞానాన్ని ఎంతమందితో పంచుకుంటుంటే అప్పుడే ఈ జ్ఞానం నిలబడుతుంది. లేకపోతే బాహ్య విషయాల్లో ఇరుక్కుపోయిన మనసు
వచ్చిన బుద్ధిని కూడా తీసి అవతల పడేస్తుంది. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. నేను ఒక నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ చాలా నవ్వుకున్న సందర్భాన్ని ఒక బుక్గా రాసిన. అది నెక్స్ట్ ఎప్పుడైనా పబ్లిష్ చేస్తాను. నాకు ఆవిడ తెలిసి లత ఆమె పేరు. సో ఆమె గురించి ఒక చిన్న పోయం, అంటే మేము అందరి అనుభవం అనమాట. ఆమె పేరు లత. పుట్టినప్పుడు నిజంగానే లత, తను చేసిన పనుల వల్ల తన జీవితం ప్రస్తుతం కలత కలత. లత కలత ఇది రాసుకున్న పోయం యాడ్ అయింది అంతే. ఇంకొక లాస్ట్ ప్రశ్న సార్, అంత సమయం కూడా లేదు. ఒకే ఒక్క పదంలో నిర్వచించాలంటే, అంటే ఏది తీసేస్తే లేదా ఏది జోడిస్తే నువ్వు సత్యానికి దగ్గరవుతావు, ఆ పదం ఏదైనా ఉందా? అటువంటి పదాలు ఉంటే చెప్పండి. నీ ప్రమేయం లేకుండా నీ మనసులో బాధ కానీ భయాన్ని కానీ ఏ ఒక్కళ్ళు కలిగించారని నిరూపించిన 10 లక్షల రూపాయల అవార్డు అని పుస్తకం పైనే రాశాను. 8వ పేజీ. నేను అంటే ఒకటే పదం, ఒకటే పదం. ఒక పదం ఏదన్నా ఉందా ఆధ్యాత్మికతకి? అది బేస్మెంట్ రాయాలంటే నేను అనేది తప్ప ఇంక ఏదీ సత్యం కాదు. మనసు కానీ బుద్ధి కానీ. మీరు మళ్ళీ వాక్యం చెప్పారు, ఒకటే పదం. ఒకటే పదం, ఒకటే పదం, వన్ వర్డ్ విచ్ ఇంప్లైజ్. అది లేకపోతే అసలు ఆధ్యాత్మికత నిలబడదు. అట్లాంటిది ఏదైనా ఉందా? ఎగ్జాంపుల్, నేను ఒక్క వర్డ్ తీసేస్తా, ప్రపంచం పడిపోతుంది, వస్తువులు, కరెంట్. అది లేకపోతే ఇంకా ఏదీ లేదు. ఇంకా అట్లా ఏదైనా నేను అని చెప్పారు, అది చెప్పకండి. ఇప్పుడు అవధానంలో నేను పృచ్ఛకుడి పాత్ర పోషిస్తున్నాను. చాలా 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 ఒక అహం అనేది కూడా అనుకున్నాను. నువ్వు సార్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? బాగుంది. సింగిల్ పదం అంటే నిజమే. ఏంటి అవధానంలో ఏం పాత్ర? పృచ్ఛకుడు అంటే క్వశ్చన్ చేసేవాడు. అచ్చా, కానీ మంచి ప్రశ్నలు వేయగలిగే వాళ్ళు దొరకడం కూడా నేను ఎదురు చూస్తున్నా. సత్యాన్ని గుర్తించు. మీరు మళ్ళా వాక్యమే చెప్పారు. మళ్ళీ అది రెండు నేను అంటున్నా మళ్ళీ ప్రశ్న నేను కరెక్ట్ రీఫ్రెష్. అదే ఒక మాట అన్నా. ఇప్పుడు నేను సలహా గురించి చెప్పట్లేదు. ఏ పదము తీసేస్తే అసలు ఆధ్యాత్మికతనే ఉండదు, లేదా ఏ పదము జోడిస్తే ఆధ్యాత్మికతనే ఉంటుంది. అట్లాంటిది ఏదైనా ఉందో చెప్పండి. ఇది టెస్ట్ కాదు. చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే. చెప్పలేకపోతే ఏదైనా వాక్యం చెప్పండి, ముగిద్దాం. నేనే ఉన్నది, ఇంకేది లేదు. నేనే ఉన్నది. ఓకే, నేనే ఉన్నది. ఇప్పుడు అహం దగ్గర నేను అంటే దాన్ని అక్కడికి వస్తున్నా. సంస్కృతంలో చెప్తా, అహమేవ అస్మి. అహమేవ అస్మి, నేనే ఉన్నాను, ఇంకేది లేదు. అహమేవ అస్మి, నేనే ఉన్నాను. మా మఠం నుంచి వచ్చిన ఒక ఆయన అహం అస్మి అని పెట్టారు. కానీ ఆయనకి చెబుదాం అనుకుంటున్నాను. అహమేవ అస్మి, నేనే ఉన్నది. మా ఇంట్లో ఉన్నారు. తెలుసు, వింటున్నాను. ఒకసారి ఒక నెల ఉన్నారు, తర్వాత అట్లా మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక బుక్ రాసిన, అది ఎల్లుండి ప్రింటింగ్కి వెళ్తుంది సార్. మీరు ఫస్ట్ కాన్వర్జేషన్లో ఒక మాట అన్నారు, అదేంటంటే ఉన్నది అహమే కదా. కరెక్ట్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నా, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఆనందంగా ఉన్నానంటే నేను లేకుండా ఏది లేదు. అది ఉన్నది, అది లాస్ట్కి ఉంటుంది, నీతో సంబంధం లేదు, అది ఉంటుంది. నేను చిన్న బ్యాక్ కవర్లో పోయం రాసిన, అది చదువుతా, చదివి ముగిస్తా. శ్వాస ఆగిపోవచ్చు, గాలి ఆగిపోదు. మాట అంతరించవచ్చు, అక్షరము కాదు. క్షరము కాదు. మనిషి క్షరము కాదు. దానికి ఆ కూడా జోడించిన అక్షరము కాదని కూడా పెడుతున్నా. అంటే ఏమో ఇది ఒక్క అక్షరం మిగులుతుందేమో నా నమ్మకం. ఇది ఒక ఏమంటారు, ఒక ప్రాపంచికమైన హోప్ అంతే. ఇది అక్షరము నేననేది ఒకటే అక్షరం. ఈ అక్షరాలు ఒప్పుకుంటున్నా అక్కడ ఈ అక్షరాలు అక్షరం చించేతి పోతాయి. అయినప్పటికీ సో మాట అంతరించవచ్చు, అక్షరము కాదు, క్షరము కాదు. మనిషి మాయమవ్వచ్చు, మౌనము కాదు. మౌనం కాదు. ఇహము పోయి అహం మిగులు రసోవైస. అహమే మిగులు రసోవైస. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలన్నీ వస్తాయి పోతాయి, కానీ స్పేస్ ఎక్కడ పోతుంది? అంతే, అది ఉంటుంది. ఏదైతే మూలం ఉందో అది ఎప్పటికీ పోదు. ఆ మూలానికి నీ యొక్క శరీరంతో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు, నీ ఉద్యోగంతో సంబంధం లేదు, నీ ఆస్తితో సంబంధం లేదు. ఆ ఉన్నా లేకపోయినా అది ఉంది. అసలు స్వామి పెరుగుతున్నారు. గాఢ నిద్రలో ఏ సమస్య ఉంది, ఏ బాధ ఉంది, ఏ భయం ఉంది, నేను ఆడ, నేను మగ, ఏముంది? ఏదీ లేదు. అంటే మరణించిన తర్వాత ఇలాంటి స్థితే కదా మనం అనిపించేది. ఎవరన్నా నిద్రపోవడానికి భయపడతారా? మరి శరీరాన్ని వదిలిపెడితే ఏ గొడవలు లేవు కదా. ఒక చిన్న జోక్ చేసిన ఆయన ఏకదం నవ్వి ఊరుకొని ఎంజాయ్ చేసి చర్చ ఆపేశాడు.
గాఢ నిద్రలో అదే. నీకేమైనా సమస్య ఉందా అన్నప్పుడు నేను చెప్పాను ఇది మీరు గాఢ నిద్రలో అడగండి నన్ను అని చెప్పాను. అసలు ఈ క్వశ్చన్ ఎవరే అంటే ఇప్పుడు నిజానికి నేను చెప్పాను నాకు ఏ ప్రశ్నలు లేవు, అడగండి క్వశ్చన్ ఎవరే నాకే ప్రశ్నలు లేవు, మీరు అడుగుతున్నారు ఏదైనా ఉంటే గాఢ నిద్రలో అడగండి, అప్పుడు కోట్ల రూపాయలు. ఇప్పుడు నేనేమన్నాను సార్, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు గాఢ నిద్రలో ఏం లేని అదే రిఫరెన్స్ కదా. నేనేమన్నాను, ఆహారం తినటం కూడా ఆలోచనే కదా, గాఢ నిద్రలో లేదు కదా. ఈ డ్రెస్ చిన్న డ్రెస్ పెద్ద డ్రెస్ గాఢ నిద్రలో లేదు కదా అన్న మాట్లాడలా. ఇంకొకటి నేను ఒక ప్రశ్న అడిగా మాట్లాడలే, అటుండిపోయిండు. ఆయనకు శైలి ఉంది, నాకు చాలా నచ్చుతుంది అండ్ హీ లైక్స్ మీ సో మచ్. ఏంటంటే తలంపు పోవాలి అని అన్నాడు నాతో. నేనన్నా మరి ఆ తలంపు పోవాలన్న తలంపు మీరు ఎందుకు మోస్తున్నారు, మీకెందుకు వేరే వాళ్ళ తలంపుల గురించి అనగానే ఎట్లా అయిపోయింది అంటే ఇది ఇప్పుడు ఆయన కూడా ఆలోచనలు పడతారు. జ్ఞానం యొక్క చివరి మజిలీలో ఈ సందిగ్ధం ఉంటది. ఇప్పుడు నేను కాక ఎవ్వరు లేనప్పుడు ఎవరికి చెప్తున్నావు అంటే అయిపోతుంది, వాడు మౌనం ఉంటుంది అంతే. అసలు ఎవరికి చెప్తున్నావు, ఇప్పుడు శంకరాచార్యుడైనా అంత మాయ అన్నప్పుడు ఎవరికి చెప్తున్నావు? అది ఇది జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని నిలుపుకొని పెంచుకొని చివరికి ఆ స్థితికి వెళ్ళే సాధనలో ఉన్న వాళ్ళకి నలుగురికి పంచడం ఇవన్నీ ఉంటుంది. అంతవరకు జ్ఞానం తెలిసిన వాళ్ళకు ఉంటుంది, జ్ఞానికి ఉండదు. అసలు భగవద్గీత ప్రకారం జ్ఞానం అంటే జ్ఞాన లక్షణాలు ఇందా చెప్పి ఉదాహరణకి అన్న కూడా జ్ఞానం అంటాడు. ఏమని చెప్తాడు ఆయన? అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిర్, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోష అనుదర్శనం, అసక్తిర్ అనభిష్వంగ పుత్రధార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చ అనన్యయోగేన భక్తిర్ అవ్యవిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతిర్ జనసంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానాంత దర్శనం, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. దీనిని జ్ఞానం అంటారు అన్నాడు. 20 పాయింట్లు చెప్పి తాతయ్య అంటే ఇప్పుడు మరి ఇప్పుడు మనం జ్ఞాన లక్షణాలు ఉన్న లిస్టులు ఉన్నామా, జ్ఞాని లిస్టులు ఉన్నామా? నాకు తెలిసి ఆయన జ్ఞానం అన్నా ఏది భగవద్గీతలో అవి జ్ఞాన లక్షణాలు, జ్ఞానం కలిగిన వాడికి లక్షణాలు, అట్లయితే జ్ఞాన సాధనలో ఉన్న వాడికి లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఒకటి అసలు జ్ఞానం అంటే అక్కడ ఇది 13వ అధ్యాయం, మా పుస్తకంలో అయితే 8 నుంచి 12వ శ్లోకం వరకు ఉంది. ఇది నేను ఇప్పుడు చెప్పింది. మీ పుస్తకం అంటే మళ్ళీ భగవద్గీత కూడా చాలా అంటే గోరఖ్పూర్లోనేమో 7వ శ్లోకం, ఒక శ్లోకం తక్కువ ఉంటుంది బిగినింగ్ లో. 13వ అధ్యాయంలో ఒకే ఒక శ్లోకం. మీరు భగవద్గీత గురించి మీతో సపరేట్ వీడియోస్ చేయాలి కదా కన్నయ్య, అప్పుడు దాని గురించి సపరేట్ చర్చ. అయితే ఈ ఒక్క మాట చెప్పేస్తా. యాజ్ పర్ భగవద్గీత జ్ఞానం ఏంటి? మళ్ళీ ఇది జ్ఞానం అని ఆయన భగవద్గీత చెప్పినా నేను జ్ఞాన లక్షణాలు మాత్రం అన్నా. మరి జ్ఞానం అంటే ఏంటంటే ఇదం శరీరం కౌంతేయ అంటే ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు, క్షేత్రమితి అంటారు. ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. అంటే నా శరీరం, నా మనసు, నా బుద్ధి నాది అన్న తెలుసుకోవడానికి ఎవరా? ఈ మొత్తం శరీరం క్షేత్రం, పొలం. మరి ఇది నా శరీరం, నా మనసు, నా బుద్ధి అని చెప్పేది ఎవరు? నేను. దీన్ని తెలుసుకునే నేను అనేదే క్షేత్రజ్ఞ. శరీరాన్ని సంస్కృతంలో కాబట్టి కాంప్లికేటెడ్. జ్ఞ అంటే తెలుసుకున్నవాడు, దీన్ని శరీరాన్ని తెలుసుకున్నవాడు. నాకు తెలుసు కదా, నా కన్ను, నా ఇది నాదే. అవును. సో నేను అనేది క్షేత్రజ్ఞుడు, నాది అనేది క్షేత్రము. ఇకపోతే జ్ఞానం ఏంటి? ఈ క్షేత్రజ్ఞ యోర్ ఏవం క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. ఈ శరీరానికి, ఈ శరీరం తెలుసుకునేవాడికి అంటే నాది అనేదానికి, నేను అనేదానికి తేడాను గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము. 13వ అధ్యాయం 3వ శ్లోకం 2వ శ్లోకంలో ఉంటుంది. అది ఇక్కడేం పెట్టాను బిగినింగ్లోనా, నేనా నాదే, ఎందుకని బిగినింగ్ తీసుకొచ్చి పెట్టేసాడు. దాని గురించి ఆలోచించు, ఇంకా నువ్వు ఏ పుస్తకం చదవాల్సిన పని లేదని చెప్పి. లాస్ట్ ప్రశ్న, జ్ఞానోదయం లేదా ఆత్మజ్ఞానం, లేకపోతే ఎవరైతే జ్ఞానం ఉన్నాడో అతని జీవితం ఆలోచన ఆచరణ? లేదా సంకేతం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఎన్లైటెన్. అసలు జ్ఞానికి ఆలోచన లేదు, ఆచరణ లేదు. ఆ లెవెల్లో మాట్లాడితే అదర్వైజ్ అతను ఆలోచన ఉన్నంతకాలం ఆచరణ ఎంతో కొంత ఉంటుంది కదా, శరీరం ఉంటుంది కాబట్టి
ఆచరణలో కూడా ఉంటుంది. వీటిని విడదీయలేం కదా, సాధకులం కదా. జ్ఞానం గురించి, హిమాలయస్ గురించి మనం మాట్లాడితే, జ్ఞాని గురించి నేను జ్ఞానం తెలుసుకున్న వాడిని. జ్ఞానం తెలుసుకొని దాన్ని, ఈ జ్ఞానం నలుగురు పంచటం వల్ల వద్దన్నా రోజు రోజుకి జీర్ణించుకుపోతూ ఉంటుంది. వద్దన్నా, ఉదాహరణకి నాలో ఒరిజినల్గా ఉన్న భయం 90% తగ్గిందని స్పష్టంగా చెప్పగలను. సుమారు ఎగ్జాక్ట్గా చెప్పలేము, 90% తగ్గిందని చెప్పొచ్చు. బాధలు కూడా ఏదైనా కలిగిన విషయంలో టక్మని తగ్గిపోతాయి. తక్కువని ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, తక్కువ టైంలో రికవర్ అయిపోతాం. నాకు గుర్తు వస్తుంది కదా, ఎందుకంటే కొంత జీర్ణమై ఉంది కదా. ఇంకా 4 రోజులు పోయిన తర్వాత వద్దన్నా, నేను ఇప్పుడు కాదు, మేబీ 15 years బ్యాక్ ఫస్ట్ కళలో భగవద్గీత చెప్పా. అక్కడ ఆ శ్లోకం ఈ శ్లోకం రిఫరెన్స్ చేసుకుంటే కళలో అప్పుడు ఆ మెలకు వచ్చిన తర్వాత అప్పుడు తృప్తి అనిపించింది. తర్వాత నేనేమన్నా కావాలని ఏమన్నా చేస్తున్నామని ఉంటుంది కదా. తర్వాత ఇప్పుడు మీరు అవధాన, మన దయార్థ హృదయం ఎప్పుడు బయటపడుద్ది అంటే, బాత్రూంలో మనకు కాలు కింద ఏదన్నా గండి చీమ కనపడుద్ది కదా, పడబోతుంటే టక్మని కాలు తీస్తామా, అప్పుడు బయటపడుద్ది మన రియక దయ ఉంటే. మనకే తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు అవధాని కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ ఉందా, లేకపోతే అది అంటే ఇప్పుడు నిన్న ఒక క్లాస్కి వెళ్ళాం, భగవద్గీతని పిలిచారు. ఒక అవధానం అంటే అనేక రకాల ప్రశ్నలు అడగొచ్చు. వాళ్ళందరికీ ఏం చేసామంటే ఒక 5 minutes మాత్రమే, 5 minutes అంటే 7 minutes అవ్వచ్చు. పుస్తకాలు ఇచ్చి మీకు నచ్చిన పదం ఎక్కడన్నా ఇన్ బిట్వీన్, బిగినింగ్ వద్దు, అదంటే ఒక 15 ప్రశ్నలు అడిగారు, చెప్పాము. అది ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఊరికే ఇప్పుడు టెస్ట్ కాదు సార్కి, సరదాగానే 3 పదాలు అడుగుతా, దాన్ని ఆధారం చేసుకొని జ్ఞాన స్థితిని చెప్పండి. చూసావా, నేర్చుకో. పిన్నీసు, బ్రష్, బర్రె. పిన్నీసు సూది మోపినంత ప్లేస్ కూడా ఈ సృష్టిలో ఉండదు. సత్యం లేనిది, భగవంతుడు లేనిది, పరమాత్మ లేనిది, అది ఒకటి. ఇంకా బర్రె. బ్రష్లో బయట మురికిని క్లీన్ చేసినట్టు బుద్ధితో మనసును క్లీన్ చేసుకుంటారు. బర్రె, ఆ బర్రెలో ఏ నేనుందో ఈ శరీరంలో కూడా ఆ నేనే ఉంది. ఇది వేరు అంటే అవధానంలో రకరకాల ప్రక్రియలు ఉంది. చేశారా? ఏదన్నా అడుగు ఇందులో చూసి. ఇప్పుడు టైం వస్తుంది, సబ్జెక్ట్ వేరే అవుతుంది, దాని గురించి కలుసుకుందాం. అది ఊరికి సరదాకే. ఇప్పుడు మీరు బర్రె గురించి చెప్పింది వింటే నాకు ఓషో చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది, అది చెప్పి ముగిస్తా. స్వస్తి. బర్రెలో ఉన్న నేనే నాలో కూడా ఉన్నది అదే అని చెప్పారు కదా. ఒకసారి ఓషోని అడిగాడు అనమాట, సో వాట్ ఈస్ దిస్ ఎన్లైటన్ ప్రాసెస్, మీరు ఈ ఆశ్రమం ఎందుకు పెట్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక అతను కుక్కకు బిస్కెట్ వేస్తుంటాడు, సో ఆ కుక్కలో తోకూపేది నేనే, అంటే కుక్కలో ఏది తోకూపుతుందో అదే ఇతని చేత బిస్కెట్ వేయిస్తుంది. ఏది నాలో మాట్లాడిస్తుందో అదే నీలో ఉండి వింటుంది, ఇంతకు మించి ఏమీ లేదు అన్నాడు. ఎవరు చెప్పినా గింతే, ఎగ్జాంపుల్స్ మారచ్చు, గొంతు ఇది ఒకటే. కానీ అక్కడున్న బుద్ధి వేరు, ఇక్కడున్న బుద్ధి వేరు, ఈ బుద్ధుల్లో తేడా. ఇంకొక మంచి విషయం, ఇప్పుడు కొట్టాను, ఈ 2 చేతులు నేను కానీ ఈ చెయ్యి వేరు, ఈ చెయ్యి వేరు, ఈ చెయ్యిని కొట్టింది అనేది యథార్థం. ఈ 2 వేరు అనేది కూడా యథార్థం. అవునా? జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో అజ్ఞానిని చూసే దృష్టి వేరు, అజ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞానిని చూసే దృష్టి వేరు. ఈ రెండింటి మధ్యన సారూప్యత రావడానికి పట్టేది సాధన, ఆరు వ్యాఖ్యానం, వారు ప్రవచనం, వాట్ ఎవర్. అది ఒకసారి వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు, చూసుకోవడం, నవ్వుకోవడం. ఇప్పుడు ఈ రోజు తాతయ్య పరిచయం మనకు ముందు మంచి మంచి కంటెంట్లు తాతయ్య నుండి భవిష్యత్తు లేదు, ఈ రోజుది బాగుంది, రేపటి సంగతి మనకు తెలియదు. అంటే ఇప్పుడు నేను నిరంతరం జీవించడంలో ఊహ లేకుండా చూసుకోవాలి. పూర్తి వర్తమానం అనుభూతి, రేపటి గురించి తెలియదు. అనుకున్నా జరగవచ్చు, అనుకోకపోయినా చాలా జరగచ్చు, తెలియదు. అది నీ ఊహ కాబట్టి నేను ఆశ్చర్యం. ఈ పుస్తకంలో ఉన్న ప్రతిదీ నేను నా అనుభవంగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నానికి ఒక బలం చేకూరుస్తుంది మీ మాట. నేను 100% అంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు
కదా చూడు అట్లా మ్యాచ్ అవ్వడం అంటే ఇంకోటి ఏదో మ్యాచ్ మనం గొప్పల కోసమో లేదో ఇక్కడ గీతలో చెప్పాడని కాదు, 100% తెలుసు నేను అనామకుండని, అందులో ఏ సందేహం లేదు. అవసరం కోసం నేను నన్ను ఆర్టిస్ట్ అనొచ్చు, ఒక యూట్యూబర్ అనొచ్చు, అది మీ దృష్టిని బట్టి. అట్లా బైఫర్గేట్ చేసుకుంటూ పోతే నువ్వు అనామకుడివి, నేను అనామకుడిని, ఉన్నదంతా అనామకత్వం. నేను ఏమీ కాదు అనుకున్నప్పుడే అనంతమైన స్థితిని అనుభవించడానికి అవకాశం ఉంది. ఇది పెదాలతో కాదు, నిజంగా అనుభవంలో నేనేమీ కాదు అనే అనుభవం కొంచెం వస్తుందో అప్పుడు అంతా నేనే. ఏమీ కాను నేను అంతా నేనే, కనుగొంటే బ్రహ్మము నేనే. అంతే. ఆ వైలిన్ ఎందుకు నేను ఆడా నేను మగ అనుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు బ్రహ్మము కాలేవు. నువ్వు ఇట్లా వెనక్కి రాగలవు కన్నా, దా ఇట్లా ఊరి ఇట్లా పట్టుకో, అంతే వెనక్కి వచ్చి పట్టుకో. మీకు సంగీత పరంగా ఏమన్నా టచ్ ఉందా? నాకు కొంచెం కళాయి హృదయం కాకపోతే తెలియకుండా ఆస్వాదిస్తాను, కానీ ఎక్కువ ఊరికే ఒక 2-3 రాగాలు ఊరికే వాయిస్తాను. బౌళి మార్నింగ్ రాగా అంటే ఉదయం పూట. తొలి సంధ్య వేళలో తొలి ముద్దు పొడుపులో గెలవారే కోరికలో దాని మ్యాచ్ అయ్యేటట్టు ఆ రాగం అంటే మార్నింగ్ నిద్ర ఉదయం లేస్తానే మనకు వచ్చే గాలి ఆ టైంలో ఆ మూడు అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేదన్నా మోహన బండి సో ఈ సెషన్ చాలా బాగుంది. చాలాసార్లు నేను ఎప్పుడు మన దగ్గర టేబుల్ మేట్ ఉంది కదా, టేబుల్ మీద ఇక్కడ పెడితే దాని మీద ల్యాప్టాప్ దాని మీద పెట్టినప్పుడు మళ్ళీ పట్టుకునే అవసరం లేకుండా పర్వాలేదు టేబుల్ మేట్. అయితే చాలాసార్లు ఒక వ్యక్తిలో ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా ఎదుటి వ్యక్తి లేకపోతే అదంతా గాలి కలిసిపోతుంది. అంటే సరైన ప్రశ్న అడిగేవాడు, తెలియకుండా అడిగేవాడు ప్రశ్న కావాల్సింది ఈ మనసుకి బుద్ధికి, అంతే. అప్పుడు కూడా ఇద్దరు కలిసి సత్తు గురించి మాట్లాడుతుంటేనే సత్సంగం అవుతుంది తప్ప మరి విస్కీ సారా గురించి మాట్లాడితే. సో ఈ రోజు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు గడిచిన 2009 నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఇద్దరిని అడిగాను. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్. ఇది జనాలకు అర్థమైతే లేదని నాకు సంబంధం లేదు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ ప్లీజ్డ్ అండ్ చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే కలుద్దాం, అవకాశం ఉంటే కలుద్దాం. ఈ బుద్ధిలో ఈ మనసులో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళకి జ్ఞానం అందాలి, దాంతో వాళ్ళు ఉన్నతమైన జీవితం పొందాలి. అదే ఈ ఆరాటమే నన్ను భగవద్గీతను కూడా చాలా సరళంగా అర్థం చేసుకుని ఎట్లా చెప్పాలనే తపన పడుతూనే ఉంటుంది. ఒకసారి ఎన్ని చేసినా నాకు తెలుసు అనుకున్నాను, కొద్దిసేపు అన్నా ఈరోజు ఎట్లా చెప్పాలని మళ్ళీ నేను త్వరలో ఒక ప్రాజెక్ట్ వేరు అందించడం వేరు. ఒక ప్రాజెక్ట్ అది చెప్తున్నా కన్నా భగవద్గీత ప్రాజెక్ట్ అని ఒకటి చేస్తున్నా. 701 శ్లోకాలు, 701 పెద్ద పెయింటింగ్స్ వేద్దామని. ఆ సమయంలో మనం ఒక్కసారి కొన్ని మాట్లాడుకుందాం. బాగుంది. కానీ చాలా శ్లోకాల్లో పీతరాగ భయక్రోధా విగతేచ్ఛ భయక్రోధా అని రిపీటెడ్ 3 శ్లోకాల్లో ఉంది. నేను కాంటెక్స్ట్ మీకు చెప్తా, అంటే దాని వెనుక ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. అంటే 700 ఎక్కువ అయితే రిపిటేషన్స్ కొంచెం ఏర్పడతా ఉంటాయి. అది ఓకే. సో ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. మంచి